ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే 15వ తేదీన వీరి నుండి దూరమైన వారు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని కాదనుకున్న వారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది? ఇంతకాలంగా మీరు అనుకున్న కోరిక ఇంతవరకు తీరలేదు, కానీ ఇప్పుడు ఒక్కసారిగా తీరే అవకాశాలు ఉన్నాయి. అది ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఎటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. గ్రహస్థితి మారబోతుంది కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి రాబోతుంది. ఇంతకాలంగా ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరికి లాభం అనేది లేకపోవడంతో చాలా చెంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీరికి అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అలాగే ఏ పనులు వీరికి సకాలంలో పూర్తి చేయడంతో వీరికి ఎలాంటి లాభాలు వస్తాయి, ప్రేమలో ఎలాంటి ఆనందం పొందబోతున్నారు, అలాగే ఎస్ మరియు ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని వదిలేసిన వారు మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నారు ఎందుకోసం అనేది పూర్తిగా తెలుసుకుందాం. గ్రహస్థితులు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇకపోతే ఈ రాశివారు చాలా మంచివారు. వీరు త్రాసు లాంటి వారు. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక బ్యాలెన్స్లా ఉంటారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు. కొంతమంది తులారాశి వ్యక్తులు చాలా ఆనందంగా పెరిగారు. మరికొంతమంది వ్యక్తులు కుటుంబం కోసం మాత్రమే పెరిగారు, వారి కోసమే కష్టపడ్డారు. వీరి ఆశలన్నీ నిరాశలు చేసుకొని కష్టపడుతూ కుటుంబం కోసం బ్రతికారు. చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూ వీరి కోరికలన్నీ చంపుకుంటూ బ్రతికారు. ఇక నుండి ఈ రాశి వారికి అంతా శుభప్రదంగానే ఉంటుంది. వీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయిన వారు తమ భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటారు. వారి వల్ల కొన్ని లాభాలు పొందబోతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మీకు చేతికి డబ్బు అందుతుంది. స్నేహితులంటే చాలా ఇష్టం. వారి కోసం ఎంత సమయాన్ని అయినా గడుపుతారు. అలాగే వారి కోసం ఏదైనా చేస్తారు. కష్టం వచ్చిందంటే వెంటనే వీరు ముందుంటారు. వీరు ప్రేమలో త్వరలో పడతారు, కానీ ప్రేమలో ఉన్నవారు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. వీరి ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇతరుల ప్రేమ కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని విషయాలలో తమ పార్ట్నర్ వీరిని మోసం చేస్తారు. కాబట్టి ప్రేమ పైన కాస్త నమ్మకం అనేది వీరికి చాలా తగ్గుతుంది. అలాగే అందరూ కూడా అలాగే ఉండరు. ఎందుకంటే తులారాశి వ్యక్తి అంటే చాలా గంభీరంగా ఉంటారు. చూడడానికి సైలెంట్గా కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, అలాగే నిజాయితీగా ఉంటుంది. కాబట్టి వీరి నిజాయితీ ఇతరులకు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే వీరి నిజాయితీ నచ్చిన వారు మాత్రం వీరిని ఎప్పుడూ మోసం చేయరు. పెద్దలంటే గౌరవం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి తమ
పిల్లలపైన సంతానం పైన చాలా ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా మొదటి సంతానం అంటే వీరికి అతి ప్రేమ ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఎన్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఈరోజు జరిగే సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. చాలా కాలంగా మీ మనసులో దాగి ఉన్న ఒక కోరిక ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతో కాలంగా చూస్తున్న ఆ కోరిక ఇప్పుడు సడన్గా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఎస్ మరియు ఎన్ అనే అక్షరం వ్యక్తులు, మీరు నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళారచ్చు, కానీ ఆ పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ ఎన్ మరియు ఎస్ అక్షరం వ్యక్తులు మీ జీవితంలో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు వారే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ ప్రేమ చాలా గొప్పది. మీ ప్రేమను అర్థం చేసుకొని ఆ ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక ఫోన్ కాల్ మెసేజ్ ద్వారా మీ జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుంది. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మాత్రం మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు వెళ్ళారు అని చాలా అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అప్పుడు ఆ విధంగా ఉండేది. మీకు అనుకూలంగా లేకపోవడంతో వారు దూరమయ్యారు. కానీ ఇప్పుడు అంతా శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప ప్రేమ ఎక్కడా దొరకదు. కాబట్టి మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్యలోపు మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ రాశివారి ఉద్యోగం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఏదైనా మార్పు చోటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితి అనుకూలంగా ఉండడంతో ఏ విషయంలోనైనా మీకు సకాలంలో పనులు పూర్తి చేయడం లేదా మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. దానికి ఈ రోజున వీరికి అంత శుభప్రదంగానే ఉంటుంది. కొన్ని విషయాలలో బాధపడవచ్చు, కానీ వెంటనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. పెట్టుబడులు ఎలాంటి విషయాల్లోనైనా ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే ప్రేమలో చాలా సంతోషంగానే ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే కాదనుకున్న వారే దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక ఫోన్ కాల్ చేస్తారు. దానివల్ల మీరు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. దూరమైన బంధం దగ్గరవుతుంది.